హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ ఆన్ బడ్జెట్. సో ఈరోజు మనం రివ్యూ చేసేద్దాం ఈ అగారో వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రయర్ని. ఇది నేను ఆల్మోస్ట్ ఎప్పటి నుండో అనుకుంటున్నాను రివ్యూ చేయాలి అని, బట్ ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. ఈరోజు రివ్యూ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను. నేను ఇది పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు యూట్యూబ్లో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, బట్ ధైర్యం చేసి కొనేసాను. సో మీకు ఈ రివ్యూ హెల్ప్ అవుతుంది అని చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, లైట్ వెయిట్, అండ్ దీంట్లో మనకి 3 హీట్ అండ్ 2 స్పీడ్ సెట్టింగ్స్ వస్తాయి. లైక్ అంటే మరీ హీట్ అంటే హీట్గా ఏం లేదు, నార్మల్గానే ఉంది హెయిర్కి తగ్గట్టుగా. లైక్ ఫ్లాట్ ఐరన్తో చేసుకున్నంత వేడిగా అయితే లేదు. అండ్ ఇలా సిరమిక్ కోటింగ్ బ్రషెస్ హెడ్స్ వచ్చాయి, లేకంటే ఇంత మన హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ స్టైలింగ్ సర్ఫేస్ వచ్చింది. సో దీనివల్ల హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ దీని కార్డ్ కూడా, పవర్ కార్డ్ కూడా చాలా లాంగ్ వచ్చింది. అండ్ ఇలా 360 డిగ్రీస్ ఉంది. ద బెస్ట్ పార్ట్ అయితే ఇదే అని చెప్పచ్చు, ఎందుకంటే మనం ఎలా పడితే అలా తిప్పుకుంటూ హెయిర్ స్టైలింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేను ఇది ఎప్పటి నుండో ట్రై చేయాలి అనుకున్నాను, ఫైనల్లీ చేసేసాను. అండ్ ఆల్మోస్ట్ నేను ఇప్పటికీ ఒక 3 to 4 టైమ్స్ యూజ్ చేశాను. బట్ దీంట్లో వర్స్ట్ పార్ట్ ఈ హెయిర్ డ్రయర్ సౌండ్ చాలా లౌడ్గా వస్తుంది. బట్ లైక్ అంటే మన హెయిర్ డ్రయర్స్ వచ్చినట్టుగానే వస్తున్నాయి, బట్ ఇది కంబైన్డ్ అనమాట. లైక్ డ్రయర్ అట్ ద సేమ్ టైం మనం స్టైలింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం హెయిర్ని మంచిగా వాష్ చేసుకొని కండిషనింగ్ చేసుకున్నాక చిక్కులు లేకుండా తీసుకోవాలి. సో బెటర్ ఇలా వైడ్ కోమ్స్ యూస్ చేయండి, సో దట్ ఏంటంటే హెయిర్ ఫాల్ చాలా తగ్గుతుంది. ఇఫ్ పాసిబుల్ కావాలంటే మీరు వుడెన్ కోమ్ని కూడా ట్రై చేసి చూడండి, రిజల్ట్ తెలుస్తుంది. సో నేనైతే ఇలా 2 పార్టీషన్ చేసుకున్నాను. లైక్ నేను ఇది పర్చేస్ చేసుకోవాలి అనుకున్న టైంలో నయా లుక్ నవ్య అని ఒక అక్క ఉంది యూట్యూబ్లో, తన వీడియో చూసే పర్చేస్ చేశాను. అండ్ ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా తన వీడియో నుండే చూశాను. సో బేసిక్గా మనకి జీరో నాలెడ్జ్, బట్ ట్రై చేస్తున్నాను నేను, నాది ఎలాగూ షార్ట్ హెయిరే కాబట్టి. సో మంచిగా ఇలా చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకొని, నేనైతే హీట్ ప్రొటెక్టెంట్గా అలోవెరా జెల్ యూస్ చేస్తాను. అంటే వేరే ఏం యూజ్ చేయను, ఎందుకో నాకు భయం అవుతుంది హెయిర్ లాస్ అవుతుంది అని. బట్ అలోవెరా అయితే నాకు ఒక మిరాకిల్ లాగానే పనిచేసింది. నేను ఎప్పుడు హెయిర్ స్టైలింగ్ చేసుకున్నా మోస్ట్లీ అలోవెరా జెల్ని మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ స్పెషల్లీ ఎండ్స్కి అనమాట, ఎందుకంటే స్ప్లిట్ ఎండ్స్ రాకుండా అవాయిడ్ చేస్తుంది. సో ఎండ్స్ ఒక్కదాన్ని మంచిగా లైక్ అలోవెరా అప్లై చేసుకుంటే మాత్రం బాగుంటుంది. అండ్ ఇక్కడ ఈ బ్రష్ ఉంది కదా, ఇది ఒక కోంబ్ లాగే ఉంది, అంటే ఇట్లా సిరమిక్ హెడ్స్ ఉన్నాయి. ఆ బ్రష్ అదంతా కూడా కోటెడ్ ఉంది. మనం చేయి పెట్టి ఇలా అన్నా కూడా లైక్ ఏం కాలట్లేదు. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, అంటే లైక్ మన హ్యాండ్లో ఒదిగిపోతుంది, ఈజీగానే మనం హోల్డ్ చేయొచ్చు. అండ్ ఇంకో బ్రష్ థింగ్, మంచి బెస్ట్ థింగ్ ఏంటంటే దీన్ని బ్రష్ లాగే యూస్ చేస్తున్నాము, అంటే హెయిర్ బ్రషెస్ ఉంటాయి కదా, నేనైతే అలాగే యూస్ చేశాను. సో బట్ ఇరిటేటింగ్ ఏంటంటే సౌండ్ ఒక్కటే, బట్ హెయిర్ డ్రయర్కి ఆబ్వియస్గా సౌండ్ వస్తుంది కాబట్టి ఇంకా తప్పేదేం లేదు. సో ఇలా కింది నుండి ట్రై చేయండి. సో మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే చిన్న చిన్న సెషన్స్ తీసుకొని ట్రై చేయండి. నాది ఎలాగో మరీ అంత లైక్ ఏమంటారు హెవీగా ఏం లేదు కాబట్టి నేను ఒక 4 పార్టీషన్స్ తీసుకొని ట్రై చేశాను. నార్మల్గా మనం హెయిర్ని ఎలా బ్రష్ చేసుకుంటామో అలాగే చేసుకోండి. అండ్ ఈవెన్ మీరు హై స్పీడ్ సెట్టింగ్లో పెట్టుకున్నా కూడా అంత హీట్ ఏం రావట్లేదు, అంటే హెయిర్ డ్యామేజ్ అనేది ఉండదు. అండ్ ఇందులో ఏంటంటే ఇది ఫ్రిజ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో మన హెయిర్ ఎప్పుడు చూసినా ఆయిల్ ఫ్రిజ్జీ ఉంటుంది కదా, బట్ దీనివల్ల ఆ ఫ్రిజ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ చూసారు అంటే మీకు ఫస్ట్ ఒక 2 టైమ్స్కి నేను బ్రష్ చేయగానే డిఫరెన్స్ తెలుస్తుంది, మీకు కనిపిస్తుందా? బట్ నాకైతే లైవ్లో చాలా డిఫరెన్స్ అనేది కనిపించింది. అండ్ ఆల్మోస్ట్ నేను ఇది ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ యూజ్ చేశాను. బట్ ఇది మ్యాండేటరీ కాదండి. ఇఫ్ వాంటెడ్ మీరు బయటికి వెళ్ళాలి, స్టైలింగ్ అనేది మస్ట్ అనుకుంటేనే ట్రై చేయండి. ఏ స్టైలింగ్ టూల్స్ యూజ్ చేయకుండా ఉంటేనే మన హెయిర్ అనేది లాంగ్గా మంచిగా ఒత్తుగా గ్రో అవుతుంది. సో మ్యాండేటరీ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే స్టైలింగ్ టూల్స్ యూజ్ చేయండి.
అండ్ లైక్ ఆయిలింగ్ కానీ షాంపూయింగ్, కండిషనింగ్ ఇవన్నీ కూడా మస్ట్. ఎవ్రీ 1 వీక్ ఒకసారి హెయిర్ని బాగా కండిషనింగ్ చేయడం, డీప్ కండిషనింగ్, మాయిశ్చరైజర్, ఇట్లాంటి హెయిర్ మాస్క్లు అవి ఉంటాయి కదా, అవన్నీ యూస్ చేయడం చాలా మంచిది. సో దట్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతుంది. మనకి జుట్టు తక్కువ, కానీ నేనైతే హెయిర్ టిప్స్ చూసారా ఎన్ని ఇస్తున్నానో. బట్ ఫైన్, చూసారా డిఫరెన్స్? నాకైతే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ నాకు అంత అవసరం ఏం లేదు, లైక్ అంటే నేను ఎటు బయటికి వెళ్ళట్లేదు కాబట్టి అంత పర్టికులర్గా చేయట్లేదు. సో ర్యాండమ్గా చేస్తున్నాను, లైక్ ఏంటంటే మీకు చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను దీన్ని. సో ఇంకోసారి కూడా లైక్ ఇలా అలోవెరా జెల్ అప్లై చేసుకొని ఎన్ని సెషన్స్ నేను పార్టిషన్ తీసుకున్నానో అన్నిటికీ కూడా నేను అలోవెరా జెల్ అప్లై చేస్తాను. ఆ తర్వాత బ్రష్ని రన్ త్రూ చేస్తాను. అండ్ సింపుల్, మీరు ఫస్ట్ టైం యూజర్ అయినా కూడా దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. అంటే దీనికి ఏమీ పెద్దగా లైక్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, ఎందుకంటే దానికి నేనే ఎగ్జాంపుల్. మనకి ఇట్లాంటివి ఏం తెలీదు, బట్ ఐఎమ్ యూజింగ్ నౌ. అండ్ ఈవెన్ నేను ఫ్లాట్ ఐరనింగ్ మెషిన్స్ యూజ్ చేసేదాన్ని బాగా, బట్ అప్పుడు ఏంటంటే నాకు భయం వేసేది. అండ్ అందులో కొంచెం కొంచెం హెయిరే తీసుకోవాలి కదా, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం హెవీగా తీసుకున్నా పర్లేదు, కోమ్ లాగా కోమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కాలదండి. నాకు ఐరనింగ్ చేసుకున్న ప్రతిసారి చెవు దగ్గర, ఇక్కడ మెడ దగ్గర కాలుతుండే, బట్ దీంతో ఆ ప్రాబ్లం అయితే రెడ్యూస్ అయిపోయింది. ఇలా రన్ చేస్తూ ఉంటే మీకు డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది 1-2 టైమ్స్కే. చూసారా, కనిపిస్తుందా మీకు వీడియోలో? బట్ లైవ్గా అయితే నాకు కనిపిస్తుంది. సో చిక్కులు లేకుండా ఉండడం వల్ల ఏంటంటే బ్రష్ ఇంకా ఈజీగా రన్ త్రూ అవుతుంది మన హెయిర్ నుంచి. సో ఇంకా మంచి రిజల్ట్ చూడొచ్చు. ఇఫ్ మీరు కావాలంటే మీరు ఏదైనా వేరే హీట్ ప్రొటెక్టెంట్ యూస్ చేయొచ్చు, బట్ నేనైతే అలోవెరా జెల్ మాత్రమే యూస్ చేస్తాను. సో డిఫరెన్స్ చూసారా, కనిపిస్తుందా? అండ్ ఇఫ్ వాంటెడ్ నేను ఒకసారి లైక్ 2 ఇట్ సైడ్ కూడా విప్పి చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో లైక్ నేనేం ప్రొఫెషనల్గా చేయట్లేదు, ఇట్స్ లైక్ మీకోసమే వీడియో కోసం లైక్ చిన్న ఫొటోస్ దిగుదామని అలా చేసి చూపెడుతున్నాను. సి ద డిఫరెన్స్, అసలు ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉందో. ఇట్ సైడ్ యూస్ చేయలేదు, ఇట్ సైడ్ యూస్ చేశాను. కనిపిస్తుంది కదా మీకు డిఫరెన్స్? అండ్ దిస్ ఈజ్ డిఫరెన్స్. సో సెకండ్ది కూడా చేసేసుకున్నాను, సేమ్ సింపుల్ యాజ్ దట్. మళ్ళీ అలాగే దీనికి ఏం పెద్దగా ఏం యూస్ చేయలేదు నేను. సేమ్ అలోవెరా జెల్ పెట్టడము, బ్రష్ని రన్ త్రూ చేయడం. లోపటి నుండి రన్ చేయండి, సో దట్ ఏంటంటే మంచిగా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే నాకు నెక్స్ట్ హెడ్ బాత్ దాకా మరీ ఎగ్జాక్ట్గా ఉండట్లేదు, బట్ ఉంటుంది సెట్టింగ్ అనేది. అండ్ వన్స్ 2 సైడ్ అయిపోయాక నేను ఇలా కోమ్ చేస్తాను, అండ్ హోల్ ఒకటేసారి రన్ త్రూ చేస్తాను. మొత్తం ఒకసారి బ్రష్తో మళ్ళీ అంతా కంప్లీట్గా రన్ చేస్తాను, సో దట్ ఏంటంటే ఒక ఫినిషింగ్ లుక్ అనేది వస్తుంది. ఇఫ్ మీరు కావాలంటే హెవీగా చేసుకోవచ్చు, బట్ నాకు అంత నీడ్ ఏం లేదు, నాకు ఇది సరిపోతుంది. ఎందుకంటే హెయిర్ గ్రో అవడం ముఖ్యం అండి స్టైలింగ్ కంటే. సో వన్స్ ఒకసారి అంతా రన్ త్రూ చేశారు అంటే ఒక నీట్ ఫినిషింగ్ ఇస్తుంది మనకి. ఓకేనా, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ? ఇఫ్ వాంటెడ్ మీరు ఇలా పార్ట్ని ఎక్కువ టైం తీసుకొని కూడా చేయొచ్చు, బట్ నాకు నియర్లీ 20 మినిట్స్ అలా పట్టింది. ఓకేనా, జస్ట్ 25 మినిట్స్లో నేను నా హోల్ హెయిర్ని స్టైల్ చేసేసుకున్నాను. అండ్ మీకు డిఫరెన్స్ అనేది ఫస్ట్ దానికి ఇప్పటిదానికి కనిపిస్తుంది కదా, నాకైతే కనిపిస్తుంది. అండ్ మెయిన్ థింగ్ క్రౌన్ ఏరియా. సో ఏ స్టైలింగ్ చేసినా ఈ క్రౌన్ ఏరియా కనుక మనం పర్ఫెక్ట్గా చేసాము అంటే సాలూన్ స్టైల్ ఫినిష్ వస్తుంది మన హెయిర్కి. సో సింపుల్ అండి, ఇలా క్రౌన్ ఏరియాని తీసుకొని బ్రష్ని ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ పైకి రన్ చేస్తూ రన్ చేయండి, లైక్ ఇలా తిప్పుతూ స్లోగా. ఇది బ్రష్ మన చేతిలో ఈజీగానే హోల్డ్ అవుతుంది. ఓకేనా, సో దట్ మీకు ఏంటంటే లైక్ ఇగో ఇలా చేయడం వల్ల క్రౌన్ ఏరియా కొంచెం ఇలా ఏమంటారు ఎత్తుగా కనిపిస్తుంది, అంటే వాల్యూమ్నైజర్గా కనిపిస్తుంది. సో దట్ మన హెయిర్ ఏదో బాగా హెవీగా ఉన్న ఫీల్ ఉంటుంది మనకు కూడా. సీ దట్ ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా. అండ్ సింపుల్, అట్లా ఒక 1-2 టైమ్స్ రన్ చేశారు అంటే సరిపోతుంది, ఎక్కువ కూడా రన్ చేయని అవసరం లేదు. అండ్ ఈ బ్రష్ అయితే నాకు నియర్లీ ఇట్స్ అరౌండ్ 2K అలా పడింది. నేను ఎప్పుడు కొందామని చూసినా 3000 ఎబోనే ఉంది, బట్ లాస్ట్ జాన్లో తీసుకున్నాను నేను. అరౌండ్ 1800-1900 అలా పడింది. వర్త్ ద ప్రైస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే పార్లర్ వెళ్ళిన ప్రతిసారి నాకు వాడు సెట్ చేయడానికి 300-400 ఛార్జ్ చేస్తున్నారు.
బట్ ఇక్కడైతే మనం ఒకటేసారి 1800 1900 పెట్టేసుకున్నాము అంటే హ్యాపీగా ఒక 5-6 ఇయర్స్ ఈజీగా యూస్ చేయొచ్చు. సీ ద ఫినిష్ ఎంత క్యూట్ ఉంది కదా. అండ్ సీ ద క్రౌన్ ఏరియా చూడండి ఎంత బాగా కనబడుతుందో. అండ్ వన్ స్టైలింగ్ అయిపోయాక కోంబ్ అస్సలు పెట్టకండి నెత్తిలో, ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది. అండ్ కావాలనుకుంటే ఇలాంటి హెయిర్ సీరమ్స్ ఉంటాయి కదా, అంటే లైక్ స్టైల్ని హోల్డ్ చేసే సీరమ్స్, అవి మంచిగా ఇలా ఫింగర్ త్రూ రన్ చేయండి. ఫింగర్ త్రూలో పెట్టుకొని ఆ తర్వాత హెయిర్లో నుంచి ఇలా డ్యామ్ చేయండి. సో దట్ ఏంటంటే స్టైలింగ్ డిస్టర్బ్ అవ్వకుండా స్టైల్ని లాక్ చేస్తుంది. అండ్ లుక్ ఎట్ ద డిఫరెన్స్, మీకు కనిపిస్తుందా అప్పటికిప్పటికి ఫస్ట్ నా హెయిర్కి ఇప్పుడున్న నా హెయిర్కి. అండ్ లుక్ ఎట్ దట్ క్రౌన్ ఏరియా స్పెషల్లీ. సో అది సింపుల్ అనమాట. ఇది మీరు కూడా ఇది ట్రై చేయండి. నా సైడ్ నుంచి అయితే 10/10 ఇస్తాను. వర్త్ ద ప్రైస్ అని చెప్పచ్చు. మనం పార్లర్కి వెళ్ళి అంతంత ఖర్చు పెట్టడం కంటే ఒక్కసారి ఖర్చు పెట్టుకొని మనమే యూస్ చేసుకోవడం ఈజీ. అండ్ మనకు నచ్చినట్టు చేయొచ్చు. కావాలంటే మీరు దీన్ని కర్లీ కూడా చేయొచ్చు, బట్ నేను బేసిక్ చేసి చూపెట్టాను. ఎప్పుడైనా నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్టైల్ చేస్తే లైక్ గెట్ రెడీ చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, సో దట్ నాకు బూస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ మీకు వస్తుంటాయి. సో ఫాలో ఫర్ మోర్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టా. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.